శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. నమస్తే. ఆ ఊరి పేరు కంఠీరా. అది ఒరిస్సాలోని జైపూర్ జిల్లాలో ఉంటుంది. చాలా లోతట్టు గ్రామము, చాలా రిమోట్ గ్రామం. అక్కడికి వెళ్ళాలంటే చాలా ప్రయత్నం చేసి వెళ్ళాలి. ఆ ఊర్లో వేరే ప్రత్యేకత ఏమీ లేదు. అన్ని ఊళ్ళు ఎలా ఉంటాయో ఆ ఊరు కూడా అలాగే ఉంటుంది. అలాగే మట్టి రోడ్లు, అదేవిధంగా ఆవులు, వాటి నుంచి వచ్చే గోధూళి, రైతులు వ్యవసాయ పనులకు పొద్దునే వెళ్ళటం, ఏ రకంగా కూడా అది మిగతా ఊర్ల కన్నా భిన్నం కాదు. కానీ ఆ ఊరిలో ఏ ఊరిలో లేనటువంటి ఒక గొప్పతనం ఉంది. అది ఆ ఊరిలో నివసించే ఒక 98 ఏళ్ల వ్యక్తి. ఆ వ్యక్తి పేరు నందకుమార్ పృస్థి. ఈ నందకుమార్ పృస్థికి ఇందాకే చెప్పినట్టు 98 ఏళ్ళు. ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. 24 ఏళ్ల వయస్సులో తన గ్రామంలో ఆయన పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. 24 ఏళ్ల వయసులో వేరే పెద్ద ఊర్లో ఉద్యోగం వచ్చినా ఉద్యోగం మానుకున్నాడు. తన సొంత గ్రామంలో ఉండిపోయాడు. పిల్లలు అటు ఇటు అల్లరి చిల్లరగా తిరుగుతుంటే చూసి వాళ్లను చేరదీసి నెమ్మదిగా వాళ్ళకు ఒక చెట్టు కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన పాఠాలు చెప్పడం మొదలుపెట్టే నాటికి దేశానికి అప్పుడప్పుడే స్వాతంత్రం వచ్చింది. ఆ ఊరిలో విద్యుత్ లేదు, ఆ ఊరికి రోడ్డు లేదు. కానీ ఆ ఊరిలో అతను పిల్లల్ని సేకరించటము, వాళ్ళని కూర్చోబెట్టడము, వాళ్ళకు ఆట పాట, దానితో పాటు ఒరియా భాష అక్షరాల్ని గుర్తుపట్టడం, ఆ తర్వాత వాళ్ళ చేత కొన్ని లెక్కలు చేయించడం, ఈయన నేర్పించడం మొదలుపెట్టారు 24 ఏళ్ల వయసులో. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆయనకి ఈరోజు 98 సంవత్సరాలు. 98 సంవత్సరాల వయసు వరకు ఊళ్ళోనే చెట్టు కింద, గుడి వాకిట్లో, లేకపోతే ఊళ్ళో ఉండేటువంటి పంచాయతీ చావిడిలో అతను రోజు ఆయన ఎక్కడుంటే అక్కడికి పిల్లలు పుస్తకాలు తీసుకుని, నోట్బుక్స్ తీసుకుని, పలక బలపం తీసుకుని వస్తారు. ఆయన చదివిస్తున్నారు. 6 తరాల వ్యక్తులను ఆయన చదివించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, 6వ తరగతి వరకు కావలసినటువంటి సిలబస్ అంతా వాళ్లకు నేర్పించి వాళ్ళు హై స్కూల్కి వెళ్ళేలా చేశారు. ఇలా 6-7 తరాల వరకు ఆయన చేశారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఈరోజు 70-80 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆయన దగ్గర చదువుకున్నవాడు. ఇప్పుడు గ్రామంలో 6 ఏళ్ళు 7 ఏళ్ల వయసు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆయన దగ్గర చదువుకుంటున్నవాళ్ళు. ఈ పని చేస్తున్నందుకు నందకుమార్ పృస్థికి ₹1 జీతం లేదు. తన సొంత పొలం ఉంది, సొంత ఇల్లుంది, అక్కడ ఉంటూ తన కుటుంబ సభ్యులు వాళ్ళు ఆయనని పోషిస్తున్నారు. ఆయన పనల్లా ఉదయం లేవగానే ఏదో ఒక సెంట్రల్ ప్లేస్కి రావడం, కూర్చోవటం, గుడి వాకిట్లోనో ఇంకొక చోట పిల్లలు రావడం, నేర్పించడం. 98 ఏళ్ల ఈ యువ టీచర్ని చూడటం కోసము 24 ఏళ్ల వయసులో ఏ ఉత్సాహంతో పాఠాలు చెప్పాడో అదే ఉత్సాహంతో జీవితపు చరమాంకంలో మలిసంధ్యలో కూడా అంతే ఉత్సాహంతో పాఠాలు చెబుతున్నటువంటి ఈ టీచర్ని చూడటం కోసము అడవిదారులు దాటి, మట్టిదారులు అధిగమించి ప్రజలు వచ్చి చూసి ఆయన పాదాలకు నమస్కారం చేసి వెళతారు. ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రతివాడు ఆయన దగ్గర అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళే 3-4 తరాలుగా. అంటే ఈరోజు 90 ఏళ్ల వయసు ఉన్నటువంటి, 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి వయోజనులకు కూడా ఆయన సంతకం చేయటం నేర్పించారు. పూర్తి జీవితమంతా ఒక విద్యా సాధనలాగా 24 ఏళ్ల వయసులో ప్రారంభించినప్పుడు ఏ ఉత్సాహం ఉందో అదే ఉత్సాహాన్ని నేటి వరకు కూడా ఆయన కొనసాగిస్తూ వస్తున్నాడు. జీవితాన్ని ఒక సాధనగా చేశారు. ఒక్క లక్ష్యాన్ని ఎంచుకుని ఆ ఒక్క లక్ష్యం కోసము యావత్ జీవితము ఇచ్చేయడం, వ్యక్తిగత సుఖాన్ని, సంతోషాన్ని, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి ఉపభోగాలు దేనిని కోరుకోకుండా ఒక మామూలు ఒక టవల్ని ధోతీలాగా చుట్టుకుని ఒంటి మీద మరేది దుస్తులు లేకుండా కూర్చున్నటువంటి ఆ వ్యక్తిని చూసి ఎవరైనా కూడాను ఎవరో ఒక మామూలు మనిషి అనుకుంటాము. కానీ ఆ ఊరిలో విద్యాదీపం వెలుగుతోందంటే, తరతరాలుగా అక్కడ అక్షర యజ్ఞం జరుగుతుందంటే దానికి కారణం ఈ నందకుమార్ పృస్థిని. మీకు వీలున్నట్టయితే ఎప్పుడైనా జైపూర్కు వెళ్ళినట్టయితే సాధనకు నిలువెత్తు రూపమైనటువంటి, తపస్సుకు నిలువెత్తు రూపమైనటువంటి ఈ నందకుమార్ని ఒకసారి చూసి రండి. నందకుమార్ యొక్క జీవితము త్యాగము, తపస్సు, సాధనకు మారుపేరుగా ఉంది. దాని నుంచి ప్రేరణ పొందండి. నమస్తే.